ఎంతో ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కాబోతోంది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా మారిన భాగ్యనగరం పేరు మిస్ వరల్డ్ పోటీలతో అంతర్జాతీయంగా మారుమోగబోతోంది. అయితే ఇలాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగానే తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో 72వ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించబోతోంది. రాష్ట్రంలో మే 7 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారు. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్స్ తో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఈ పోటీల నిర్వహణ జరగనుంది. పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ మిస్ వరల్డ్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలతో పాటు ముగింపు వేడుకలు హైదరాబాద్ లో జరగనున్నాయి. మిగిలిన ఈవెంట్లకు రాష్ట్రంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలు కలిగిన ప్రాంతాలు వేదికలుగా మారనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టూరిజం అభివృద్ధి చెంది పర్యాటకుల రాక పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే పోటీదారులు, ప్రతినిధులకు తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను చూపించనుంది ప్రభుత్వం. హైదరాబాద్, పోచంపల్లి, ఓరుగల్లు, సిరిసిల్ల, నాగార్జున సాగర్ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక, కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగులాంబ లాంటి ప్రముఖ టెంపుల్ సిటీస్ ను వారు సందర్శించనున్నారు. అలాగే ఆమ్రాబాద్, కల్వాల్, అనంతగిరి, లక్నవరం లాంటి పర్యాటక స్థలాలను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఈ ప్రాంతంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ద్వారా టూరిజం, హోటల్ పరిశ్రమ, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగి లాభాలు వస్తాయి. దీంతో పాటు ఈ పోటీలతో హైదరాబాద్ కు అంతర్జాతీయంగా ఫోకస్ లభిస్తుంది. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు రావడంతో హోటల్ పరిశ్రమ కళకళ్లాడుతుంది. రవాణా రంగానికి మేలు జరుగుతుంది. ఈ పోటీల ద్వారా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. మిస్ వరల్డ్ పోటీల సమయంలో పోటీదారులు తెలంగాణ చేనేత దుస్తులను ధరించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత వస్త్రాలకు గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ పోటీల్లో తెలంగాణ వారసత్వ సంపద, భద్రత, మౌలిక సదుపాయాలను ప్రదర్శించనుంది. వీటితో పాటు తెలంగాణ జానపద నృత్యాలు, సంగీతం, వంటకాలు ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణకు బ్రాండింగ్ లభిస్తుంది. భవిష్యత్తులో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. లండన్, పారిస్, న్యూయార్క్ వంటి నగరాల స్థాయికి హైదరాబాద్ ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.